పింఛన్ల పంపిణీని తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడంపై ప్రజల్లో తీవ్ర నిరాశ ఉందని వైసీపీ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 35వ డివిజన్ లేక్ వ్యూ కాలనీలో ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్లినా వైఎస్ఆర్సీపీపై ప్రజలు పూర్తి నమ్మకంతో ఉన్నారని, పింఛన్లు తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడంతో తీవ్ర నిరాశ చెంది ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా శరత్ గారి వారి సతీమణి ఆధ్వర్యంలో లేక్ వ్యూ కాలనీలో జరిగింది. ఎక్కడికి పోయినా కూడా అందరూ మనస్ఫూర్తిగా చిరునవ్వుతో మమ్మల్ని ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. కాకుంటే వాళ్ళలో కొంతమంది వృద్ధుల్లో కొంత బాధ కనిపించింది. మాకు 1వ తేదీ వాలంటీర్ల ద్వారా మా ఇంటికే పెన్షన్ వచ్చేది, ఈరోజు చంద్రబాబు నాయుడు దాన్ని అడ్డుకున్నాడని కొంత బాధ వ్యక్తం చేయడం చూడటం జరిగింది. ప్రచారంలో మేము ఎక్కడికి పోయినా కూడా మమ్మల్ని ప్రజలందరూ వాళ్లకు లభిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ, వాళ్ళ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధికి కానీ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇది చాలా సంతోషించదగిన పరిణామం. రాబోయే 30 రోజుల్లో మేము విస్తృతంగా పర్యటించి ప్రతి ఒక్కరిని కూడా కలుసుకునేదానికి ప్రయత్నం చేస్తాం. అందరినీ కలుస్తాం. మంచి మెజారిటీతో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు పాప జిల్లాలో సాధిస్తుంది. మన రాష్ట్రంలో కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. రోజుకి కూడా వైఎస్ఆర్సీపీ మీద అభిమానం అనేది బయటకు వస్తూ ఉంది, కనపడుతూ ఉంది. ఇది శుభపరిణామం.